వృక్షో రక్షితి రక్షితః అంటే చెట్టును మనం కాపాడితే ఆ చెట్టు మనల్ని కాపాడుతుందని అర్థం. మనిషి లేకపోయినా చెట్లు, నీరు, గాలి వంటి వాటితో ప్రకృతి ఏమీ కాదు. కానీ ప్రకృతే లేకుంటే మానవ మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవడం ప్రతి మనిషి బాధ్యత. అయితే ఫిలిం నగర్లోని నర్సరీల వల్ల ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఇక్కడ ఉన్న మొక్కలు నాటి ఉపయోగాల గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. వృక్షో రక్షిత రక్షిత వృక్షాలను కనుక మనం కాపాడుకున్నట్లయితే మనకు కూడా అవి నీడనిస్తాయి అంటారు. ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్లయితే చెట్లు మనకు ఎంతో ఉపయోగకరం అని కూడా మనం ఎప్పటి నుంచో నానుడుంది. చెట్లు కనుక మనము ఇంటి పరిసరాల్లో కనుక మనం నాటుకున్నట్లయితే అక్కడ నుంచి మనకు కావాల్సిన కూరగాయలు కానివ్వండి, లేకపోతే పూల మొక్కలు కానివ్వండి, ఇలా నాటుతూ ఉంటే మనకు అవి నీడని ఇవ్వడం మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి అని చెప్పి పెద్దలు చెప్పిన మాట. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అదొక ఛాలెంజింగ్ గా తీసుకొని గ్రీన్ ఛాలెంజ్ అని చెప్పేసి సెలబ్రిటీస్ సైతం రోజుకొక మొక్కను నాటుతూ మనకి సోషల్ మీడియాలో వీటిలో కనిపిస్తూనే ఉన్నారు. అయితే మనం ఇక్కడ చూస్తున్న నర్సరీ ఏదైతే ఉందో ఇది ఫిలిం నగర్ కి సంబంధించిన నర్సరీ. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ వాళ్ళ ఉపాధిని నర్సరీ ద్వారానే చేర్చుకోబోతున్నారు. ప్రతి వారు అంటే మళ్ళాంటి కొంతమంది కస్టమర్స్ వచ్చినప్పటికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి వారు కూడా ఇక్కడ ఉన్న మొక్కలను చూసి చాలా మంది వరకు ఆకర్షితులు అవుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వివిధ రకమైన మొక్కలు కూడా ఉన్నాయి, కొన్ని సీడ్స్ కూడా ఉన్నాయి. అంటే మనకి ఇంట్లో కావాల్సిన కూరగాయలు అటువంటి వాటి మనం ఏమైనా తీసుకోవాలి అనుకుంటే ఆ సీడ్స్ కి సంబంధించినవి కనుక మనం తీసుకెళ్లి ఇంట్లో కనుక నాటుకున్నట్లయితే మనకు కావాల్సిన కూరగాయలవి తీసుకోవచ్చు. అలాగే వివిధ రకాల రంగురంగుల పూలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చాలా మంది అంటే మార్కెట్ పీపుల్ కూడా ఎవరైతే ఉన్నారో అంటే మనకు దేవుళ్ళకి తీసుకునే పూలు కానివ్వండి, జనరల్ గా ఆడవాళ్ళు మన తలలో పెట్టుకునే పూలు కానివ్వండి, ఇటువంటివి కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచే మార్కెట్ పీపుల్ కూడా వచ్చి చాలా మంది కొనుగోలు చేస్తున్నారని చెప్పి కూడా మనకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ అందింది. అండ్ ఈ ఫిలిం నగర్ లోనే నర్సరీని కనుక మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా అంటే ఈ పూలవనం అన్నది చాలా పెద్దదిగా కూడా ఉంది. ఇక్కడ పరిసరాల్లో ఎక్కడా కూడా లేనటువంటి నర్సరీ అని చెప్పుకోవచ్చు. అందమైన పాట్స్ కూడా ఉన్నాయి. మనము ఇంట్లో డెకరేట్ చేసుకునే నార్మల్ వెరైటీస్ ఆఫ్ ట్రీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం బయట ఎక్కడన్నా చెట్లను కనుక నాటుకున్నట్లయితే అక్కడ మనం నీరు పోసి వాటిని పెంచి పెద్ద చేసేటువంటి చెట్లు మాత్రమే కాకుండా ఇంట్లో ఇంటీరియర్ డిజైన్ అంటే ఆకుపచ్చతనంతో అన్ని చోట్ల కూడా మనకి క్లీన్ గా గ్రీన్ గా ఉండాలి, పచ్చదనంతో ఇల్లు మొత్తం కలకలలాడుతూ ఉండాలి అనుకునే వారికి కూడా ఈ నర్సరీ బాగుంటుందని చెప్పుకోవచ్చు. సో ఇప్పటి వరకు అయితే ఫిలిం నగర్ లో ఉన్న ఈ నర్సరీలో అందమైన పాట్స్ తో పాటు అందమైన మొక్కలు, పూల మొక్కలు, కూరగాయలకు సంబంధించిన మొక్కలు కూడా ఉన్నాయి. ఎంతో మంది ఈ నర్సరీ ద్వారానే ఉపాధి పొందుతున్నారని కూడా మనకు తెలిసింది. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. కెమెరామ్యాన్ సాంబశివతో కీర్తన, అమ్మ న్యూస్, హైదరాబాద్.